Hey guys, welcome to Cricket Chat with Venkatesh. Third match of the series with Zimbabwe. దాంట్లో కూడా ఇండియా కంఫర్టబుల్గా గెలిచారు. దాంతో ఏంటంటే హ్యాట్రిక్ ఆఫ్ విన్స్ కంప్లీట్ అయినా అలాగే క్లీన్ స్వీప్ ఆఫ్ ది సిరీస్లో అన్ని మ్యాచ్లు గెలిచి చాలా చాలా డామినేటింగ్గా ఈ సిరీస్ని దక్కించుకున్నారు. అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రెండు వరుస వైట్ వాష్లు మనమే ఫేస్ చేసి ఇప్పుడు మరొక టీంని వైట్ వాష్ చేయడం అంటే అది చాలా చాలా రిలీఫ్గా మనం చెప్పుకోవాలి. పర్టికులర్లీ మన బౌలింగ్ అటాక్ చాలా ఇన్ఎక్స్పీరియన్స్ బౌలింగ్ అటాక్ తెలియదు, ముఖ్యంగా పేస్ అటాక్ అయినా కూడా వన్స్ అగైన్ మన బౌలర్స్ వెరీ వెరీ ఇంప్రెసివ్. అండ్ బ్యాటింగ్లో వైభవ్ సూర్యవంశీ మరొక 50 చేశాడు, 81 చేశాడు. సరే ఆల్మోస్ట్ సెంచరీకి వెళ్తాడు అనుకున్న టైంలో అవుట్ అయిపోయాడు, బట్ హీ లుక్ వెరీ వెరీ ఇంప్రెసివ్ దిస్ టైం. అతని స్ట్రైక్ రేట్ 165 మాత్రమే ఉంది, 49 బాల్స్లో 81 చేశాడు, 4 సిక్స్లు మాత్రమే కొట్టాడు, 8 బౌండరీలు కొట్టాడు. అయినా నాకు నచ్చింది, ఎందుకంటే అతని కెరియర్ స్ట్రైక్ రేట్ మీరు తీసుకుంటే 5 మ్యాచ్లు కలిపి, ఇప్పుడు ఇంటర్నేషనల్ మ్యాచెస్ 5 మ్యాచ్లు కలిపితే 211 ఉంది. 211 స్ట్రైక్ రేట్ ఉండేవాడు 165 అంటే నేర్చుకుంటున్నాడు, కాస్త నెమ్మదించడం నేర్చుకుంటున్నాడు. ప్లేయింగ్ ద బాల్ ఆన్ ఇట్స్ మెరిట్ అనేది ఖచ్చితంగా ఈ ఇన్నింగ్స్లో ఇంప్లిమెంట్ చేసాడు. ఈ అడ్జస్ట్మెంట్ నాకు అన్నిటికంటే నచ్చింది. దిస్ ఈజ్ హిస్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్. లాస్ట్ టైం ఈ సిరీస్లోనే 50 చేసినప్పుడు ఇంకా అగ్రెసివ్గా ఆడాడు, ఒప్పుకుంటాను. కానీ ఈ నాక్లో ఏంటంటే అతను చాలా చాలా రెస్ట్రైంట్ చూపించాడు. ఎప్పుడైతే థర్డ్ ఓవర్ ఆఫ్ ది ఇన్నింగ్స్, థర్డ్ ఆర్ ఫోర్త్ ఓవర్ ఆఫ్ ది ఇన్నింగ్స్, బ్లెస్సింగ్ ముజర్మానీ సెకండ్ ఓవర్లో ఒక బౌన్సర్ వేస్తే ముందు బాల్ దాన్ని పుల్ చేశాడు, కానీ నెక్స్ట్ బాల్ ఈ డక్ట్ కిందకి కూర్చున్నాడు, దాన్ని ఆడకుండా దాన్ని వదిలేశాడు. అక్కడ అర్థమైంది. సో అది చాలా ఇంపార్టెంట్. ప్రతి బౌన్సర్ని నేను 6 కొట్టాలి, 4 కొట్టాలని ఇంతవరకు అనుకున్నాను. అలా కాదు, కొన్నిసార్లు డెలివరీని బట్టి దాని లైన్ నుంచి తప్పుకోవాలి. అదే చేశాడు. అప్పుడే అర్థమైంది, 4th ఓవర్లోనే అర్థమైంది ఏంటంటే ఈసారి పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడు. అలాగే అతను ఖచ్చితంగా చాలా చాలా బెటర్గా ఆడాడు ఇన్నింగ్స్లో. సో 165 స్ట్రైక్ రేట్ అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. అతని స్ట్రైక్ రేట్ అలా ఉండదు, కానీ ఆ 165 స్ట్రైక్ రేట్తో చాలా ఇంప్రెసివ్గా చేశాడు. దాన్ని బట్టి అర్థమైందంటే అతని ఇంటర్నేషనల్ కెరియర్ హ్యాస్ టేకెన్ ఆఫ్. ఖచ్చితంగా ఇక్కడి నుంచి అతని నుంచి మనం బోల్డ్ అని బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ చూడొచ్చు. యాక్చువల్లీ ఇండియా 192 మాత్రమే చేశారు, కానీ 192 వచ్చినాయంటే దాంట్లో వైభవ్ కాంట్రిబ్యూషన్ వల్లే వచ్చినాయి, మిగతా వాళ్ళు ఎవరు పెద్దగా ఆడలేదు. వన్స్ అగైన్ ఫెయిల్యూర్ ఫర్ అభిషేక్ శర్మ. వాడిన 3 మ్యాచ్ల్లో ఫెయిల్ అయ్యాడు అభిషేక్. సార్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నాడు శ్రేయస్ అయ్యర్. గుడ్ డెసిషన్, ఎందుకంటే పిచ్ బ్యాటింగ్ అనుకూలంగా ఉంది, సేమ్ పిచ్ మీద ఆడారు. అండ్ ఒకే ఒక 2 మార్పులు చేశారు. షెడ్గే వచ్చాడు ఇన్ ప్లేస్ ఆఫ్ శివం దూపే, అలాగే ఇంజర్డ్ ప్రిన్స్ యాదవ్ ప్లేస్లో అశోక్ శర్మ వచ్చాడు టీంలోకి. సో అభిషేక్ శర్మ మరొకసారి ఫెయిల్ అయ్యాడు. సో అది కొంచెం ఎలా అయితే సంజు శాంసన్ వరుస ఫెయిల్యూర్స్ మనం చూసామో, అలాగే ఈసారి అభిషేక్ వరుసగా 3 మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. బట్ ఇషాన్ కిషన్ ఎందుకనో లాస్ట్ మ్యాచ్ అంత బాగా ఆడిన ఇషాన్ కిషన్ ఈసారి కుడ్ నాట్ గెట్ గోయింగ్. అతను ఫ్లూయెన్సీ కనబడలేదు. అతను 28 ఎంతో చేశాడు, దానికి హెస్ కన్జ్యూమ్ 26 బాల్స్. బట్ ఒక పార్ట్నర్షిప్ అయితే వచ్చింది విత్ వైభవ్ సూర్యవంశీ. మరోవైపు వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోయి ఆడుతున్నాడు కాబట్టి ఇషాన్ స్లోగా ఆడినట్టు మనకేం అనిపించలేదు. అతను అవుట్ అయిన తర్వాత శ్రేయస్ అయ్యర్ లుక్డ్ ఇన్ ఫ్లూయెంట్ టచ్, బట్ 25 మాత్రమే చేయగలిగాడు. బట్ తన కాంట్రిబ్యూషన్ కూడా ఉన్నది వాళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ బిట్వీన్ శ్రేయస్ అండ్ సూర్యవంశీ. చివరిలో మనకి రింకు సింగ్ ఆ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు, ఒక 6, 2 4 కొట్టాడు, 25 కొట్టాడు. బట్ రింకు అండ్ తిలక్ వర్మ కలిసి స్కోర్ని 200 అయితే క్రాస్ చేయనివ్వలేకపోయారు. గుడ్ కమ్బ్యాక్ బై జింబాబ్వే బౌలర్స్ అని చెప్పాలి. వన్స్ అగైన్ ముజర్మానీ వాజ్ ది మోస్ట్ ఇంప్రెసివ్. వాళ్ళ కెప్టెన్ కూడా ఒక వికెట్ వచ్చింది. బట్ ఈవెన్ నియామ్ హోరీ మన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కూడా బాగానే బౌలింగ్ చేసి, బట్ ఓవరాల్గా జింబాబ్వే వన్స్ అగైన్ ఇండియన్ బ్యాటర్స్ని అంత కంట్రోల్ చేయలేకపోయారు. మన ఇండియా బౌలింగ్ చాలా బాగా చేశారు, కానీ ఒకటే ఏంటంటే ఈ మ్యాచ్లో ఏదైనా కంప్లైంట్ ఉందంటే మన ఫీల్డింగ్. 4 క్యాచ్లు వదిలేశారు, 4 క్యాచ్లు వదిలేశారు, వెరీ వెరీ 4 ఈజీ క్యాచ్లు వదిలేశారు. ఆ క్యాచింగ్ వాజ్ ఓన్లీ కన్సర్న్. మిగతా అంతా బౌలింగ్ చాలా బాగా చేశారు. అశోక్ శర్మ కూడా సరే బ్రహ్మాండాన్ని బౌలింగ్ చేసి 4 overs 20 runs మాత్రం ఇచ్చి ఒక క్యాచ్ డ్రాప్ అయింది అతని బౌలింగ్లో. బట్ అతని 3rd ఓవర్లో క్లీన్ బౌల్ చేశాడు మరుమానిని, ఆఫ్ స్టంప్ గోయింగ్
కాట్ వీలింగ్. సో అది అతనికి ఫస్ట్ ఇంటర్నేషనల్ వికెట్, లాస్ట్ మ్యాచ్లో వికెట్ రాలేదు కదా, అది చాలా సాటిస్ఫాక్షన్ అతనికి. యష్ ఠాకూర్ వాజ్ అగైన్ వెరీ వెరీ ఇంప్రెసివ్ విత్ ఈ స్లోయర్ వన్స్. అతని దగ్గర మంచి స్లోయర్ వన్స్, వెల్ డిస్గైజ్ స్లోయర్ వన్స్ ఉన్నాయి. అతని బౌలింగ్లో కూడా క్యాచ్ డ్రాప్ అయింది, బట్ స్టిల్ ఈ గాట్ కపుల్ ఆఫ్ వికెట్స్. అండ్ మయాంక్ యాదవ్ గాట్ 3 వికెట్స్. స్టార్టింగ్లో మళ్ళీ ఫస్ట్ బాల్ ఆఫ్ ది మ్యాచ్కే ఈ గాట్ ది రీడ్ ఆఫ్ బెనెట్ విత్ ఎ బ్యూటీ. అది ఎక్స్ట్రా బౌన్స్ అయింది, కొంచెం సీమ్ అయింది, అండ్ స్లిప్స్లో క్యాచ్ వెళ్ళింది. సో మయాంక్ వాజ్ ఈ సిరీస్లో 2 సార్లు అతను ఫస్ట్ బాల్కి వికెట్ తీశాడు, అండ్ ఇంప్రెసివ్ వన్స్ అగైన్. సో ముగ్గురు పేసర్స్ చాలా ఇంప్రెసివ్గా బౌలింగ్ చేశారు. బిష్నోయ్ కూడా చాలా చక్కటి బౌలింగ్ అతని నుంచి కూడా చూసాం మనం. అతనికి ఆ నో బాల్ ప్రాబ్లం నుంచి బాగా వర్క్ చేసినట్టుగా ఉన్నాడు, అండ్ చాలా లోపల క్రీస్, ముఖ్యంగా బ్యాక్ ఫుట్ నో బాల్ వచ్చింది కదా అతనికి ఇంగ్లాండ్లో, దాని నుంచి ఆ యాక్షన్ కొంత మార్పు చేశాడు. మ్యాచ్ తర్వాత కూడా చెప్పాడు, కోచెస్తో వర్క్ చేశాను నేను. ఎప్పుడైతే ఆ నో బాల్ ప్రాబ్లం నుంచి అతను బయటపడ్డా, రిధమ్ కూడా చాలా మంచి రిధంలో కనిపించాడు. ఈవెన్ 17th ఓవర్ వేసినా కూడా దాంట్లో కూడా చాలా ఎకనామిక్గా బౌలింగ్ చేశాడు. అతను కూడా ఒక వికెట్ వచ్చింది. సో ఇంప్రెసివ్ బౌలింగ్ ఫ్రమ్ ఆల్ ఇండియన్ బౌలర్స్. 5th బౌలర్ స్లాట్లో షెడ్గే 2 ఓవర్లు, అలాగే అభిషేక్ 2 ఓవర్లు వేశాడు. అది కూడా వాళ్ళు కూడా మరి ఎక్కువ రన్స్ ఇవ్వకుండా ఆ 5th బౌలర్ స్లాట్ని వాళ్ళు కూడా ఎఫెక్టివ్గానే వాళ్ళిద్దరు కలిసి దాన్ని ఫిల్ చేయగలిగారు. ఓవరాల్గా చాలా సాటిస్ఫైయింగ్ విన్ ఫర్ ఇండియా సిరీస్ మొత్తంలో. ఒకటే నేను చెప్పినట్టుగా ఫీల్డింగ్ అంత ఎఫెక్టివ్గా లేదు. లాస్ట్ మ్యాచ్లో కూడా ఒక కపుల్ ఆఫ్ క్యాచెస్ వదిలేశారు. అభిషేక్ శర్మ ఫెయిల్యూర్ కూడా కొంచెం టీంని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. అది మినహాయిస్తే సిరీస్ మొత్తం కూడా ఇండియాకి ఏ విధంగా చూసుకున్నా చాలా బాగా సాగింది. అండ్ ఎక్కడ చూశాను నేను, లక్ష్మణ్ 5-6 సిరీస్లు ఇంతవరకు ప్రతి సిరీస్ అతను కోచ్గా ఉన్న ప్రతి సిరీస్ గెలిచాడు. కోర్స్ అతను ఇలాంటి చిన్న టీమ్స్తో సిరీస్లకే ఎక్కువగా కోచ్గా ఉన్నట్టుగా ఉన్నాడు. ఎనీవే ఆ మంచి రికార్డ్, అన్బీటన్ రికార్డ్ లక్ష్మణ్కి మనకు కనిపిస్తుంది. అండ్ టీం ఓవరాల్గా చాలా చాలా ఇంప్రెసివ్గా, ఎందుకంటే జింబాబ్వేని వాళ్ళ కంట్రీలో ఓడించడం అంత ఈజీ అయిన విషయం ఏం కాదు. బట్ దే నెవర్ లుక్డ్ ఇన్ కమాండ్. ఏ పాయింట్లో కూడా 3 మ్యాచ్ల్లో కూడా ఏ స్టేజ్లో కూడా వాళ్ళు మనకి ఇబ్బంది పెట్టి ఇండియాని కాస్త దెబ్బ కొడతారేమో అని అనిపించలేదు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో కూడా 29 for 2 అయినప్పుడు కూడా అంత ఏం అనిపించలేదు, ఎందుకంటే మనకి బ్యాటింగ్ ఉంది కాబట్టి అలాంటి భయం ఏం కలగలేదు. ఎందుకంటే మొజర్బానీ తప్ప మిగతా ఎవరు బౌలర్స్ మనని ఇబ్బంది పెట్టింది లేదు. అలాగే వాళ్ళు బ్యాటర్స్లో కూడా ఈ మ్యాచ్లో రియాన్ బెర్ల్ ఒక 50 చేశాడు. అది మినాయిస్తే ఎవ్వరు కూడా 50 కూడా చేయలేదు ఎవరు. వాళ్ళ కెప్టెన్ కంటిన్యూస్ వెళ్ళి ఈసారి అయితే ఫస్ట్ బాల్కి గోల్డెన్ టక్ అవుట్ అయ్యాడు. సో యష్ ఠాకూర్ బౌలింగ్లో ఐ థింక్ వాళ్ళ బ్యాటింగ్ చాలా లెట్ దెమ్ డౌన్. బెన్ కరన్ ఓపెనర్గా వచ్చాడు సెకండ్ మ్యాచ్లో. అతను ఒక స్టేజ్లో క్లోజ్అప్ చూపించినప్పుడు నాకు అనిపించింది, ఏంటబ్బా శామ్ కరన్ వచ్చి ఆడేస్తున్నాడు ఏంటి, ఇంగ్లాండ్ ప్లేయర్ అనిపించింది నాకు. ఎందుకంటే అప్పుడు నాకు ఇమీడియట్గా వెళ్ళిన విషయం ఏంటంటే బెన్ కరన్ హ్యాపెన్స్ టు బి బ్రదర్ ఆఫ్ శామ్ కరన్ అండ్ టామ్ కరన్. వాళ్ళ ఫాదర్ కెవిన్ కరన్ ప్లేడ్ ఫర్ జింబాబ్వే, అండ్ వీళ్ళిద్దరు శామ్ అండ్ టామ్ దే ప్లేడ్ ఫర్ ఇంగ్లాండ్. వాళ్ళు ఐపీఎల్లో కూడా ఆడారు. బెన్ కరన్ ప్లేడ్ ఫర్ జింబాబ్వే, టెస్ట్ మ్యాచ్లు కూడా ఆడాడు వాళ్ళకి. సో బెన్ కరన్ ఈజ్ ఓల్డర్ దెన్ శామ్ కరన్. టామ్ శామ్ మధ్యలో వాడు బెన్ కరన్. సో వీళ్ళు నలుగురు వాళ్ళ ఫ్యామిలీ. కెవిన్ కరన్ ప్లేడ్ 1983 వరల్డ్ కప్, మన ఇండియా ఆడినప్పుడు, ఇండియా గెలిచిన వరల్డ్ కప్లో ఈ ప్లేడ్ ఫర్ జింబాబ్వే. సో అండ్ ఎవరు కూడా రియాన్ బెర్ల్ మినహాయిస్తే ఎవరు కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడని పరిస్థితి. దే అట్లీస్ట్ దే ప్లేడ్ 20 hours వితౌట్ గెటింగ్ ఆల్ అవుట్. బట్ ఇట్స్ అగైన్ నేను చెప్పినట్టుగా సిరీస్లో ఏ పాయింట్లో కూడా వాళ్ళు ఇండియాని ఓడించే పరిస్థితి మనకు కనబడలేదు. ఓడించే కాదు, అసలు ఇండియాని ఇబ్బంది పెట్టి ఇరుకున పెట్టే పరిస్థితి కూడా ఏమి కనబడలేదు. టోటల్గా ఇండియా డామినేట్ చేసింది. సో గుడ్ అవుటింగ్ ఫర్ శ్రేయస్ అయ్యర్, కొత్త కెప్టెన్కి. సో వరుస పరాజయాల తర్వాత అతనికి ఒక మంచి కాన్ఫిడెన్స్ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. సో నైస్ జింబాబ్వే టూర్ ఫర్ అవర్ టీమ్. ఐ థింక్ దే మస్ట్ హ్యావ్ ఎంజాయిడ్ దిస్ టూర్ అండ్ వీ ఆల్సో ఎంజాయిడ్ ది సిరీస్ కదా. అండ్ వైభవ్ సూర్యవంశీ ఈజ్ హియర్ టు స్టే. వైభవ్ సూర్యవంశీ విషయంలో ఎవరికైనా డౌట్లు ఉంటే, అతను ఇంటర్నేషనల్ క్రికెట్లో అంత ఆడలేడు, ఏం లేదులే, ఐపీఎల్ ఫ్లాట్ వికెట్స్ అనుకుంటే, ఆ డౌట్లన్నీ కూడా ఇప్పుడు పటాపంచలు అయిపోతాయి. ఏమంటారు?